దయచేసి వీడియో పూర్తిగా చూడండి. 1989 సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖు ఎవరికీ గుర్తున్నా లేకపోయినా తెలుగు సినీ యాక్టర్లు మాత్రం ఈ తేదీని తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. ఆ రోజు సినిమా షూటింగ్లో జరిగిన యాక్సిడెంట్ వల్లే నూతన్ ప్రసాద్ గారి జీవితం సమూలంగా మారిపోయింది. జీవితాంతం వీల్చైర్లోనే ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. చివరకు ఆ ప్రమాదం వల్లనే 22 ఏళ్లపాటు నరకయాతనను అనుభవించి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అసలింతకీ బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్లో కారు ప్రమాదం ఎలా జరిగింది? ఆ కారు ప్రమాదం తర్వాత రాజేంద్ర ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందంటూ పత్రికలు వార్తలను రాస్తే 3వ రోజుకల్లా పరిస్థితి ఎందుకు తారుమారైపోయింది? 2 కాళ్లకు పక్షవాతం వచ్చినా సరే కుర్చీలో కూర్చుని మరీ నూతన్ ప్రసాద్ గారు ఎందుకు నటించాల్సి వచ్చింది? యాక్సిడెంట్ తర్వాత నూతన్ ప్రసాద్ గారి లైఫ్ ఎలా మారిపోయింది అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. 1973 సంవత్సరంలో నూతన్ ప్రసాద్ గారు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమీడియన్గా, కామెడీ విలన్గా, హీరో గ్యాంగ్లో ఒకడిగా, విలన్కు సపోర్టింగ్ యాక్టర్గా, డాక్టర్గా, పోలీసోడిగా, లాయర్గా, జడ్జిగా ఇలా చెప్పుకుంటూ పోతే నూతన్ ప్రసాద్ గారు చేయని క్యారెక్టర్ అంటూ ఏదీ లేదనే చెప్పాల్సి ఉంటుంది. 1973 నుంచి కష్టాలు పెడితే 1979 సంవత్సరం నుంచి మాత్రమే నూతన్ ప్రసాద్ గారు సక్సెస్ ట్రాక్లోకి వచ్చారు. 1973 సంవత్సరంలో ఒకే ఒక్క సినిమాలో నడిచారు. 1974లో అసలు సినిమా ఛాన్స్లే దక్కలేదు. 1975లో మరో సినిమా ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత 1976, 1977 సంవత్సరాల్లో సినిమా ఛాన్సులు ఆయనకు దక్కనేలేదు. ఇక 1988 సంవత్సరంలో చలిచేమలు, ప్రాణం కలిగిన సినిమాలతో నూతన్ ప్రసాద్ గారి లైఫ్ టర్న్ అయిపోయిన పరిస్థితి. ఆ 2 సినిమాల దెబ్బకు నూతన్ ప్రసాద్ పేరు సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. 1979 సంవత్సరంలో ఏకంగా 7 సినిమాల్లో నటించారు. అలా ప్రతి 7 సినిమా ఛాన్సులను పెంచుకుంటూ పోయారు. ఆ రోజుల్లో సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరితోనూ నూతన్ ప్రసాద్ గారు నటించారంటే ఆయన పాపులారిటీ ఏ రేంజ్లో ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. కామెడీ హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ ఆయా సినిమాల విజయానికి తనవంతు సహకారాన్ని నూతన్ ప్రసాద్ గారు అందించేవారు. 1982 సంవత్సరంలో నూతన్ ప్రసాద్ గారు 12 సినిమాల్లో నటిస్తే 1984 సంవత్సరంలో మరో 12 సినిమాల్లో నటించారు. 1985 సంవత్సరంలో ఏకంగా 20 సినిమాల్లో నూతన్ ప్రసాద్ గారు నటించారు. 1986 సంవత్సరంలో 19 సినిమాల్లో నటించగా 1987 సంవత్సరంలో 16 సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇక 1988 సంవత్సరంలో 19 సినిమాల్లో నటించగా 1989 సంవత్సరంలో కూడా దాదాపుగా 30 సినిమాలకు సంతకాలు చేసి ఉన్నారు. ఈ సినిమాల సంఖ్యను ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే అంతా బాగున్న రోజుల్లో నూతన్ ప్రసాద్ గారికి ప్రతి ఏటా కనీసం 15 నుంచి 20 సినిమాల్లో ఛాన్సులు దక్కేవి. కానీ 1989 సంవత్సరంలో జరిగిన యాక్సిడెంట్ వల్ల ఆయన లైఫ్ పూర్తిగా మారిపోయిన పరిస్థితి. ఏవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్పై 1988 సంవత్సరంలో పాటీ సొల్లై తట్టాతే అనే తమిళ సినిమా వచ్చింది. బామ్మ మాటను పెడచెవిన పట్టద్దు అన్నది ఆ సినిమా పేరుకు అర్థం. తమిళ్లో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేద్దామని నిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. తమిళ సినిమాకు దర్శకత్వం వహించిన రాజశేఖర్ నాయక్నే కొనసాగిస్తూ నటీనటులను మాత్రం పూర్తిగా మార్చేశారు. బామ్మ పాత్రలోకి భానుమతి రామకృష్ణ గారిని తీసుకోగా ఆమెకు జంటగా నూతన్ ప్రసాద్ గారిని తీసుకున్నారు. వీళ్ళిద్దరి మనవడుగా సినిమాకు హీరోగా రాజేంద్ర ప్రసాద్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. తమిళ్ సినిమాకు తెలుగు నేటివిటీ రావడం కోసం జంధ్యాల గారితో డైలాగ్స్ను రాయించారు. అయితే సినిమా కథ ప్రకారం సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో మ్యాజిక్ కార్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. తమిళ్లోనూ ఆ కార్ ఎపిసోడ్ ఉంది. దాన్నే యాజిటీస్గా ఇక్కడ కూడా తాత పాత్రలోని నూతన్ ప్రసాద్ మనవడి పాత్రలోని రాజేంద్ర ప్రసాద్ గారితో రీషూట్ చేశారు. సినిమా క్లైమాక్స్లో కారు మందు తాగినట్టు పైకి కిందకు ఎగిరినట్టు చూపిస్తారు. కారు 2 ముక్కలుగా విడిపోయి మళ్లీ కలిసినట్టుగా చూపిస్తారు. ఏవిఎం స్టూడియోలో 6 కార్లతో ఆ సీన్లను షూటింగ్ చేశారు. 2 కార్లను 2 పార్ట్లుగా చేశారు. వెనకపాటికి స్కూటర్ ఇంజిన్ తగిలించారు. ఓ పెద్ద క్రేనుకు ఆ 2 కార్లను కట్టి ఉదయం నుంచి అటూ ఇటూ ఊపుతూ షూటింగ్ చేశారు. అయితే ఓ సీన్ విషయంలో దర్శకుడు సంతృప్తి చెందలేదు. దీంతో ఆ సీన్ను రీషూట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. నూతన్ ప్రసాద్ గారే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్లి మరీ డైరెక్టర్ హ్యాపీగా లేడు, ఆ షాట్స్ మరోసారి చేద్దామని చెప్పారు.
సరేనని రాజేంద్ర ప్రసాద్ కూడా వెళ్లారు. వాళ్ళిద్దరూ కలిసి ఆ మ్యాజిక్ కార్లో కూర్చోగానే క్రేన్తో ఆ కారును ఎత్తడం స్టార్ట్ చేశారు. అంతకుముందు ఆ కారును 50 అడుగుల ఎత్తులో లేపి మరీ షూట్ చేశారు. కానీ ఒక్క సీనే కాబట్టి అంత ఎత్తు అవసరం లేదని దర్శకుడు కెమెరామ్యాన్కు చెప్పాడు. అదే కెమెరామ్యాన్ అదే విషయాన్ని క్రేన్ ఆపరేటర్తో చెప్పాడు. అయితే ఓ ఫ్లోలో కారును పైకి తీసుకెళ్తూ ఉన్న క్రేన్ ఆపరేటర్ సడన్గా వాటిని ఆపేయడంతో కారు ఒక్కసారిగా కుదిపేసినట్టయింది. దీంతో ఆ కారుకు కట్టిన గొలుసు తెగిపోయింది. అంతే, 18 అడుగుల ఎత్తులో ఉన్న ఆ కారు అమాంతం కింద పడిపోయింది. ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారు డ్రైవింగ్ సీట్లో ఉన్నారు. నూతన్ ప్రసాద్ గారు వెనక సీట్లో కూర్చుని ఉన్నారు. 18 అడుగుల ఎత్తుపై నుంచి ఒక్కసారిగా కింద పడడంతో కారు కప్పలా అయిపోయింది. వెంటనే షూటింగ్ సిబ్బంది అప్రమత్తమై రాజేంద్ర ప్రసాద్ను బయటకు తీశారు. మరికొందరు నూతన్ ప్రసాద్ గారిని బయటకు తీశారు. అయితే అకస్మాత్తుగా జరిగిన ఆ ప్రమాదం వల్ల రాజేంద్ర ప్రసాద్ గారు టెన్షన్ పడిపోయి స్పృహ కోల్పోయారు. ఆయనకు ఏదైనా జరిగిందేమోనని యూనిట్ అంతా భయపడింది. అటు చూస్తే నూతన్ ప్రసాద్ గారు మాత్రం తాపీగా కార్లోంచి బయటికి వచ్చి తనంత తానే బయటికి వచ్చి కాస్త కుంటుకుంటూ నడుస్తూ, నేను బాగానే ఉన్నాలేరా, పాపం చిన్నోడికే ఎక్కువగా దెబ్బలు తగిలాయి, ముందు వాడిని ఆసుపత్రికి తీసుకెళ్లండంటూ తోటి నటీనటులతో చెప్పడం జరిగింది. ఆ వెంటనే, అబ్బా నడుం కాస్త నొప్పిగా ఉందిరా, కాస్త నాకు సాయం పట్టండి అంటూ పక్కన ఉన్నవాళ్ల సాయం తీసుకున్నారు. ఆ రోజు ఆ ఘటనను కళ్లారా చూసిన వాళ్లంతా అనుకున్న మాట ఒక్కటే, రాజేంద్ర ప్రసాద్ పని అయిపోయినట్టే, నూతన్ ప్రసాద్ మాత్రం అదృష్టవంతుడు అంటూ అంతా మాట్లాడుకున్న పరిస్థితి. 1989వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. ఆ మరుసటి రోజే పత్రికల్లో బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్లో ప్రమాదం, హీరో రాజేంద్ర ప్రసాద్ పరిస్థితి విషమం, స్వల్ప గాయాలతో బయటపడిన నూతన్ ప్రసాద్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. సినీ ఇండస్ట్రీ అంతా అయ్యో పాపం అనుకుంటూ 3వ రోజు నుంచే పరామర్శ కోసం ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో కనిపించిన సీన్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. పరిస్థితి విషమమని పత్రికల్లో రాసిన రాజేంద్ర ప్రసాద్ గారేమో పూర్తిగా కోలుకుని అందరితోనూ బాగా మాట్లాడుతున్నారు. కానీ నూతన్ ప్రసాద్ గారి పరిస్థితి మాత్రం దారుణంగా మారిపోయింది. కారు కింద పడిన సమయంలో కారు వెనక సీట్లో ఆయన కూర్చునే ఉన్నారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం కారు కింద పడిపోతున్న సమయంలో ముందు సీట్లో ఉన్న ఆయన తలను కిందకు వాల్చి పక్క సీట్లో పడుకొనిపోయారు. దానివల్ల రాజేంద్ర ప్రసాద్కు స్వల్ప గాయాలయ్యాయి. అకస్మాత్తుగా జరిగిన ఘటన ఎఫెక్ట్ వల్ల స్పృహ తప్పారంతే. కానీ నూతన్ ప్రసాద్ గారు మాత్రం కారులో కూర్చునే ఉండిపోవడంతో ఆయన వెన్నుపూస విరిగిపోయింది. స్పైనల్ కార్డ్స్ మధ్యలో 2 బోన్స్ జామ్ అయ్యాయి. దానివల్ల వెన్నుపూసకు లింక్ అయి ఉన్న 2 కాళ్లకు పక్షవాతం వచ్చేసింది. 2 కాళ్లు పూర్తిగా కదపలేని పరిస్థితి. ఈ కారు ప్రమాదం జరిగిన సమయంలో నాకేమీ పెద్దగా గాయాలు కాలేదులే, త్వరగానే కోలుకుంటానులే అని ధీమాగా ఉన్న నూతన్ ప్రసాద్ గారి లైఫ్ 3 రోజుల్లోనే సమూలంగా మారిపోయింది. కళ్ల ముందు అంతా శూన్యమే కనిపించింది. నెలల తరబడి బయట ప్రపంచంలోకి రాకుండానే బ్రతికారు. నా జీవితం ఎందుకు ఇలా తయారైందంటూ మనోవేదకు గురయ్యారు. నాతో పాటు అదే కారులో రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నాడు కదా, అతడేమో బాగున్నాడు, నా తలరాతను భగవంతుడు ఎందుకిలా మార్చాడంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పటికే 30 సినిమాలను ఆయన ఒప్పుకొని ఉన్నారు. కొన్ని సగం షూటింగ్ చేసుకుంటే ఇంకొన్ని మాత్రం 1-2 సీన్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్న పరిస్థితి. మరికొన్ని మాత్రం షూటింగే ఇంకా స్టార్ట్ కానివి కూడా ఉన్నాయి. నూతన్ ప్రసాద్ గారి పరిస్థితిని చూశాక స్క్రిప్ట్లో మార్పులు చేసుకుని ఆయన పాత్రను అర్థాంతంగా ముగించేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు ఆయన ప్లేస్లో మరో యాక్టర్ను రీప్లేస్ చేసి రీషూట్లు కూడా చేసుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు నూతన్ ప్రసాద్ గారితో నిత్యం టచ్లో ఉండే నిర్మాతల్లో మెజారిటీ మంది ఆ తర్వాతి రోజుల్లో నూతన్ ప్రసాద్ గారికి కాంటాక్ట్లో లేకుండా పోయారు. ఫోన్ చేసినా, పరామర్శ వెళ్లినా సినిమా ఛాన్సులు అడుగుతాడేమో అని తప్పించుకొని తిరిగిన వాళ్లు కూడా ఉన్నారు. నూతన్ ప్రసాద్ గారి పరిస్థితి చూసిన కొందరు నిర్మాతలు శోభన్ బాబు గారు, చిరంజీవి గారి వంటి హీరోలు తమ సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ని ఇచ్చి ఆయన్ను మళ్లీ సినీ జీవితానికి అలవాటు చేయడానికి ప్రయత్నించారు. 1991వ సంవత్సరంలో శోభన్ బాబు గారు హీరోగా నడిచిన సర్పయాగ సినిమాలో తన నిజ జీవిత పాత్రనే నూతన్ ప్రసాద్ గారు చేయడం గమనార్హం. కొందరు దర్శకులైతే కేవలం నూతన్ ప్రసాద్ గారిని దృష్టిలో పెట్టుకునే కొన్ని ప్రత్యేక పాత్రలను సృష్టించేవారు. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ మారిపోయి చక్రాల కుర్చీలోనే నటిస్తూ మళ్లీ సినీ ఇండస్ట్రీలో కాస్త బిజీ అవ్వడం ప్రారంభించారు. 1988వ సంవత్సరం వరకు ఆయనకు ప్రతి ఏటా 15 నుంచి 20 సినిమాలు వచ్చేవి. కానీ 1990 సంవత్సరంలో ఈ ఘటన జరిగిన తర్వాత 1991వ సంవత్సరం నుంచి 2011వ సంవత్సరం వరకు
ప్రతి ఏటా 10 సినిమాలతోనే నెట్టుకొస్తూ ఉన్న నూతన్ ప్రసాద్ గారి లైఫ్ను రామోజీరావు గారు కీలక మలుపు తిప్పారు. అప్పటికే డబ్బింగ్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయిన నూతన్ ప్రసాద్ గారి వయసు ఈటీవీ 2లో వచ్చే నేరాలు ఘోరాలు ఎపిసోడ్లకు చాలా బాగుంటుందంటూ రామోజీరావు గారే తీర్మానించేసి ఆయన్ను ఆస్థాన డబ్బింగ్ ఆర్టిస్టుగా మార్చేసుకున్నారు. అలా టీవీ సీరియల్స్లోనూ నటించడం మొదలుపెట్టారు. కొంతకాలం సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతికి కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2005లో ఎన్టీఆర్ పురస్కారం కూడా ఆయనకు దక్కింది. అయితే ఎంత యాక్టివ్గా ఉండాలని నూతన్ ప్రసాద్ గారు ప్రయత్నించినప్పటికీ కారు యాక్సిడెంట్ తాలూకా గాయాల ఎఫెక్ట్ శరీరంలో లోలోపల మనిషిని తినడం స్టార్ట్ చేసింది. ప్రతిరోజూ మెడిసిన్ వేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. మందుల మీద దాదాపుగా 22 ఏళ్ల పాటు నెట్టుకొచ్చారు. యాక్సిడెంట్ వల్ల శరీరంలో ఇంటర్నల్గా ఒక్కో భాగంలో ఇన్ఫెక్షన్ పెరుగుతూ వచ్చింది. ఓ వ్యక్తి దీర్ఘకాలం ఒకే వ్యాధితో బాధపడితే లోలోపల ఆ వ్యాధి ఇతర శరీర భాగాలకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది. నూతన్ ప్రసాద్ గారి విషయంలోనూ అదే జరిగింది. చివరికి 2011 సంవత్సరం మార్చి 30వ తారీఖున 65 ఏళ్ల వయసులో నూతన్ ప్రసాద్ గారు కన్నుమూశారు. ఆయన ఈ లోకంలో లేకపోయినా ఆయన చేసిన పాత్రలు తెలుగు సినీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇదండి నూతన్ ప్రసాద్ గారి కారు ప్రమాదం గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మనకు మంచి వీడియోస్తో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.